అవి ఇక్కడ చైర్లు ఉన్నాయి. మీరు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో అది డెఫినెట్గా అవుతుంది నేను కోరుకుంటున్నాను. ఆర్ఎంబీ వచ్చారు, తప్పకుండా మీరు అన్నట్టు 3 నెలల లోపల దాన్ని తయారు చేస్తే అలాంటి బళ్ళు ఎన్నో ఉన్నాయి మన. సో మీరు 3 నెలలు ఏవైతే అన్నారో వాళ్ళు వాళ్ళ మెయిన్ పక్కకు పెట్టైనా ముందు స్కూల్ కంప్లీట్ చేయాలి. అజెండా అది చేయండి, మీ బిల్డింగ్ కాదు. अहमद भाई नर्सिंग अहमद भाई नर्सिंग अन्न प्रॉपर्टी इच्छे नर्सिंग अन्न గణపతి రెడ్డి సార్, ఇప్పుడు ఇంకా ఎర్త్ వర్క్ నడుస్తుంది. మన ఫౌండేషన్ ఎప్పుడు వేయించవచ్చు? సీఎం గారితో అపాయింట్మెంట్ అడగాల ఉంటే మనకు కొంచెం మార్పు ఉంటుంది. ఇప్పుడు మేమైతే పని చేస్తుంటాం, మీరు ఏ రోజు వచ్చినా ప్రోగ్రామ్. నేనేమంటున్నాను, దీని అంతా కన్స్ట్రక్షన్ ఎవరు చూస్తున్నారు? ఆర్ఎంబీ మీరు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు కదా? మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు? మెగా ఇంజనీరింగ్ కదా. మేము మాట్లాడి ఏం చేస్తామంటే దీన్ని ముందు స్టార్ట్ చేయమని చెప్తాం. అదే మేము చెప్పింది కూడా. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి స్కూల్ తీసే వరకు వీళ్ళకి ఇక్కడ బిల్డింగ్ ముందుకు పోదన్నమాట. కట్టించి వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తేనే మేము దీన్ని తీసేసి ఇక్కడ మేము బిల్డింగ్ కట్టగలం. అది అంటే అందరు మాట్లాడకండి దయచేసి, ప్లీజ్ వినండి. నేనేమంటున్నాను, ఇప్పుడు ఎర్త్ వర్క్ ఏ స్టేజ్లో చెప్పండి. ఇప్పుడు దాని మీద పాత డెబ్రీస్ అంతా ఇవాళ షిఫ్ట్ చేస్తున్నాము. డెబ్రీ షిఫ్ట్ చేసేసి సైట్ క్లియర్ అయితే రేపటి నుంచో మొదలు పెట్టుకోవచ్చు మనము. అంటే టైం చెప్పండి, అప్రాక్సిమేట్ టైం చెప్తే నేను పోయి అపాయింట్మెంట్ తీసుకుంటాము. 1 వీక్ పడుతుందా డెబ్రీస్ తీసేది? 1 వీక్ పడుతుంది. 1 వీక్ పడుతుంది. మేము పోయి టైం తీసుకోమంటారా? తీసుకోండి. మేము టైం తీసుకొని నీకు ఫోన్ చేస్తాం. రైట్. సీఎం గారినే పిలుస్తాం. సీఎం గారు ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నప్పుడు చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? హెల్త్కి ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. అందుకే నేను మనం బడి బాట కూడా స్టార్ట్ చేసాం. మరి మీరు దీనికి చిన్న స్కూల్ అంటే ఎట్లా? అంటే సీఎం గారిని పిలిచేదానికి వెయిట్ చేయడానికి మళ్ళీ ప్రాబ్లం అని చేస్తాడు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. ప్రైమరీ హై స్కూల్ మనదే కాదు, రవితనికేతన్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు గవర్నమెంట్. సో ప్రైవేట్ మీ మెయిన్ బిల్డింగ్ వర్క్ ఆపైనా ఈ పని మొదలు పెట్టి చేయండి. ఎందుకంటే ఇది చేయండి, మీరు ఆ పని ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా బిల్డింగ్ సార్ ప్రైమరీ అండ్ హై స్కూల్ రెండు కలిపి కట్టున్నారు. ఇది ఒకటి మీరు స్కూల్లో పెట్టండి, ఒకటి కొంచెం ఎల్లాట్ చేయించి దీని సాఫ్ట్ కాపీ ఒకటి ఏరాది ఒకటి సార్ ఒకసారి చూపించండి. సాఫ్ట్ కాపీ సార్ ఒకసారి చూపించండి. మీరేం సార్ మీరు హ్యాండ్ బాగుంది మేడం మేడం నిల్చోండి. కొంచెం మేడం కొంచెం వెనక్కి ఉండండి. ఇంకోటి టైమింగ్ ఇప్పుడు మేజర్ వీళ్ళ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు లేలే ఇక్కడ నుంచి ఇబ్బంది అని కాదు, పిల్లలు స్టూడెంట్స్ అందరూ హాస్పిటల్కి రావాలంటే ముందే మన ఇన్ఫెక్షన్స్ ఉంటాయని చెప్పి తెలుసు. పిల్లలంతా డైలీ హాస్పిటల్ బిల్డింగ్లకి వస్తే ఆ వచ్చినంత ప్లెజెంట్నెస్ ఉండదు పిల్లలకి. చదువుకోనికి వచ్చి ఈ హాస్పిటల్ రోగులను చూసుకుని అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి టైమింగ్ మీరు ఇవ్వండి. 1 వీక్ లో సీఎం గారు ఫౌండేషన్ వేస్తారు కాబట్టి ఆ పక్క నుంచి దారి ఉంది. ఇంకేదన్నా వేరే వైపు నుంచి ఎక్కడి నుంచి ఇచ్చే అవకాశం అక్కడికి వెళ్ళి ఉంది. అక్కడ నుంచి మీరు ఇవ్వండి టైమింగ్. 5 బస్తీ అరే బ్రదర్ శివ, ఇప్పుడు ఒక బద్దలు మాట్లాడకండి. వీళ్ళు పిల్లలకు కూడా సేఫ్టీ చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, బ్లాస్టింగ్ ఆపమన్నారు. బ్లాస్టింగ్ ఆపుతాడు ఒకరోజు వచ్చేటప్పుడు. ఎన్నిసార్లు ఆపుతాడు? బై మిస్టేక్ ఏదైనా బ్లాస్టింగ్ ఆల్రెడీ పెట్టి ఉంటారు కదా, అదేమైతుంది ఒక్కోసారి లేట్గా కూడా బ్లాస్ట్ అవుతుంది. దాని గ్యారంటీ ఏముండదు మనకు. అలా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కూడా ఉన్నాయి, ఎన్నో మైండ్స్ ఇట్లా జరిగినాయి ఉన్నాయి. ఆ రిస్క్ వద్దు, ఆల్రెడీ ఒక వే చూపిస్తున్నారు కాబట్టి ఆ వే ఇచ్చేయండి మీరు టైం. అది ఓన్లీ మనకు 2-3 నెలలే. అది 2-3 నెలల్లో 2-3 నెలలు ఉంటుంది. ఆ దారి ఒకటి ఇచ్చేయండి. మళ్ళీ మీరు పిలుస్తారు, మళ్ళీ మీరే మాట్లాడతారు. మీరు మాట్లాడేదంటే ఇంతమంది పెద్ద మనుషులు ఎందుకు ఇవ్వాలి సార్? మీరు అది ఇమీడియట్ గా చేయండి. సో మేక్ షూర్ దట్ షుడ్ ఓపెన్ టుడే ఇట్ సెల్ఫ్. టుమారో ఆన్వర్డ్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ నుంచి రారు. వీళ్ళందరూ ఇప్పుడు చెప్పేస్తారు, టీచర్స్ పోయి చెప్తారు ఇలా దారి ఉంది, ఇలా రావాలని చెప్తారు. సో మీరు అది నోట్ చేసుకోండి. ఏదన్నా అవుట్ ఇక్కడ అది రోడ్డు ఏంటి అంటే కొంచెం అన్ఈవెన్ ఉంటే ఈ రోజే బుల్డోజర్స్ పెట్టి క్లీన్ చేసి నడవడానికి కన్వీనియంట్ గా ఉండేటట్టు పెట్టండి. నడవడానికి కన్వీనియంట్ ఉంటుందంటే దాంట్లో ఎవరు పార్కింగ్ చేయరు. దారి అనే విధంగా ఇప్పుడు ఎవరైనా చెప్పేది సార్ చెప్తారు.